ఏంటి ఈ అమ్మాయి ఇంతలా బాధపడుతుంది? ఎందుకై ఉంటుంది? అయినా మనకెందుకులే, వాళ్ళదేదో ఉంటుంది. పాపం బ్రేకప్ ఏమో, కనుక్కుందాం ఏమై ఉంటుందో. హాయ్ మేడం, ఏమైంది? ఏం లేదు, ఎక్కువ ఏడుస్తున్నారు కదా అందుకే అడుగుతున్నా, ఏమైంది? Who the hell are you, man? హలో మేడం, ఏమైనా ప్రాబ్లమా? తల ఎందుకు తింటావు? ఎందుకు ఏడుస్తున్నారు? హలో, ఏమైంది? నీకెందుకురా? 2 minutes కిందికి వస్తారా? నేను మీతో మాట్లాడాలి. పోరా. మీరు వస్తారా లేక నేనే రానా? సరే రండి, నేను వస్తా. హాయ్, ఐఎమ్ శ్రేయస్. ప్రీతి. పేరులోనే ప్రేమ ఉంది. సరే, ఇక్కడ అందరూ ఉన్నారు, అక్కడ హోటల్ దగ్గర మాట్లాడుకుందాం పద. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ? No thanks. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకంతలా ఫీల్ అయ్యి అలా ఏడుస్తున్నారు? ఏమీ లేదు, వదిలేయండి. ఓ, ఏంటి లవ్వా? అవును. లవ్ అన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని కామనే, కానీ దానికి ఇంతలా ఏడవాలా మీరు? ఇక్కడ మాకు 4 ఉన్నాయి, మేము ఏడుస్తున్నామా? మేమెవరు లవ్లో చెప్పుకోవాలి? ప్రాబ్లమ్స్ ఉంటాయి నిజమే, కాకపోతే ఆ ప్రాబ్లమ్స్లో కూడా మాది ఒక అందమైన ప్రేమ. లాస్ట్ వీకే అతనికి పెళ్లి చేశారు, ఇంట్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి. ఓ అవునా, దానికే? ఇప్పుడు తను ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నాడు ఫ్యామిలీతో పాటు. దానికే మీరు ఇంతలా ఏడుస్తూ కూర్చోవాలా? వదిలేయండి. మళ్ళీ వర్షం వస్తుంది, పద వెళ్ళిపోదాం. తమ్ముడు కొంచెం గొడుగు. అలా కాదు, అతనికి పెళ్ళే అయిపోయింది, తను బాగుంటే చాలు, ఏం చేయాలి, అంతా నా కర్మ. మళ్ళీ ఏంటి మీ ప్రాబ్లం? మనం అక్కడతో దాన్ని వదిలేయాలి. రియాలిటీని మనమే యాక్సెప్ట్ చేసుకోవాలి. నాకు తెలుసు కష్టమని, ఇంకేం చేస్తాం చెప్పండి? మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైనా చేంజ్ అవుతుందా? నేను అతన్ని చూసి 1 month పైన అవుతుంది. చివరిగా ఒక్కసారైనా చూడాలని ఆశపడుతున్నాను. అయ్యో, మళ్ళీ మీరు అతన్ని చూసి బాధపడుతూ ఇలా ఏడుస్తూ కూర్చోవడం
ఇదంతా అవసరమా చెప్పండి? ఇదేం బాలేదండి. అక్కడితో వదిలేయాలి. మీకు అర్థం అవ్వట్లేదు. నేను అతన్ని ఒక్కసారి దూరం నుంచి అయినా సరే చూడాలి, లేకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది. ఓకే, కూల్ కూల్, కామ్ డౌన్. అవును, మీ ఓడు ఢిల్లీకి దేంట్లో ఉన్నాడు తెలుసా? నాకు తెలియదు, నా ఫ్రెండ్ ఉషా చెప్పింది. అవునా? సరే, మీరు మీ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడు మళ్ళీ దేంట్లో వెళ్తున్నాడో తెలుసుకోండి. నేను తీసుకెళ్ళి మీ అబ్బాయిని చూపించే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకేనా? మీరేమీ డిస్టర్బ్ అవ్వకండి. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, సరేనా? నా నంబర్ తీసుకోండి. మీ ఫ్రెండ్ నుంచి తెలిసిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ నాది. మీరేమీ టెన్షన్ తీసుకోకండి. సరే, టైం అయింది, మీరు ఇంటికి వెళ్ళండి. సరేనా, వస్తాను. రే ఉండరా, అక్కడ పెళ్లి బ్రోకర్ వచ్చిందా, వాడు కొన్ని ఫోటోలు పెట్టినాడు అక్కడ. నీకేమన్నా సెలెక్ట్ అయితే చూడరా. అప్పా నేను అదే విషయం గురించి మాట్లాడాలనుకున్నా. అప్పా టైం అయింది, కూర్చోరా. ఆఫీస్కి టైం అయిందప్పా, మళ్ళీ వస్తాను నేను. ఏం బిడ్లో ఏమో ఏమో లవ్ గివ్ అని చేసుకుంటారు, మళ్ళీ దాన్ని ఇంట్లో చెప్పాలా అని చాలా తొందరపడతారు. ఏమో వాళ్ళ వంటి వాళ్ళు బాగుంటే అంతే చాలు. నాన్నకి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని తెలియట్లేదు. అంకుల్కైనా ఫోన్ చేస్తాను. హలో అంకుల్, నాన్నని హాస్పిటల్కి అడ్మిట్ చేశాను. నాకు చాలా భయం వేస్తుంది అంకుల్, ఏం చేయాలో తెలియట్లేదు. వస్తారా అంకుల్? అప్పా, ఎక్కడున్నావురా? ఆఫీస్ దగ్గర ఉన్నా. సరే రా, నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, డిస్కస్ చేయాలి. ఆ, ఇంటికి రా, మాట్లాడదాం. చెప్పప్పా, ఏమైంది? అప్పా, మీ వాయిస్ ఒకలాగుందప్పా, ఏమో టెన్షన్గా మాట్లాడుతున్నారు. రే లేదురా, ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఇంటికి రారా, మాట్లాడదాం. ఏమైందప్పా? అదేరా, నా ఫ్రెండ్ చంద్రకాంత్ ఉండే కదా, వాళ్ళ ఇంటి ఇంకా కాల్ వచ్చిండ, వాడు హాస్పిటల్కి అడ్మిట్ అయినాడంట. నేను వాడిని చూసే కానీ పోయినప్పుడు వాడు నా చేతి పట్టుకొని నా చేతిలోనే వాడు పోయిచ్చిరా. ఆ సిచ్యుయేషన్ నాకు ఎట్లే కంట్లో కంటినట్లు ఉండరా. అంకల్కి ఏమైందప్పా? లేదురా, వానికి క్యాన్సర్ ఉండిందంట. వాడిని హాస్పిటల్లో చేర్పించేటప్పుడు అది ఆల్రెడీ 4th స్టేజ్లో ఉంది అని వచ్చేసింది. వాడు ప్రాణం పోయేటప్పుడు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు రా. అదేమంటే అతనికి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడులోనే అమ్మని పాగొట్టుకొని వచ్చింది. సో ఇప్పుడు ఆ కూతురు జవాబుదారీ మాకుందిరా. ఇంటి బిడ్డలాగా చూసుకుందాంలే అప్పా. మగా విషయం అది కాదురా, నేను ఆ పాపని ఇంటి కోడలుగా తీసుకుంటానని మాట ఇచ్చేసినాను. అప్పా, ఏం చెప్తున్నావు? మగా వాని రుణము మా పైన చాలా ఉందిరా, దాని గురించి ఎంత చెప్పినా తక్కువనేరా. మగా నేను నిన్ను ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేసేది కూడా, అయితే ఆ పాపని పెళ్లి చేసుకోరా, కావాలంటే వృద్ధాశ్రమానికన్నా చేర్చేసిడి. అప్పా, నేనెందుకు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పియాలప్పా? ఓ అట్లయితే ఆ పాపని పెళ్లి చేసుకుంటావు కదా. అప్పా,
ಸರಿಪಾ ಇಂಟಿಗೆ ಪ್ರೀತಿನಿ ಎರಡೆರಡು ರೀತಿ ತಂದೆ ಈ ಮನಸ್ಸಿಗೆ ಭೀತಿ ಯಾರ ಮಾತು ಕೇಳಲಿ ನಾ ಹೇಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಲಿ ನನ್ನ ಹೃದಯದ ಮೇಲ್ಪರದೆ ತೆರೆ ಸರಿಸಿ ನಿಂತ ಒಲವು ನೀನು ಒಲವ ಮರೆತರೆ ಬದುಕೆ ಎಲ್ಲ ಪಡೆದರು ಶೂನ್ಯ ನಾನು అయ్యో దేవుడా, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ಜನ್ಮ ನೀಡಿದ ಬ್ರಹ್ಮ ಭೂಮಿಗೆ. హలో, హాయ్ ఉషా. నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఉషా, నీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. ప్రేమ్ ఢిల్లీకి వెళ్తున్నాడని చెప్పావు కదా, ఎప్పుడు వెళ్తున్నాడు? ఏం లేదు, ఊరికే అడిగా అంతే. కన్ఫర్మ్గా చెప్పు ఎప్పుడు వెళ్తున్నాడని. ప్లీజ్ తెలుసుకుని చెప్తావా? నేను ఒక్కసారి వాడిని చూడాలి. ప్లీజ్, ఢిల్లీకి వెళ్ళే కన్నా ముందు నేను ఒకసారి వాడిని చూడాలి. ప్లీజ్ కనే. సరే. హలో, సానా కదా? హే యశు, ఏమి చాలా రోజులు కాల్ చేసావు? నా పెళ్ళి కుదిరింది, ఇంకో వీక్. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ రా. కార్డ్ పంపుతాను, నువ్వు రావాలి. కాదు, పెళ్ళంటావు, వాయిస్లో జోషే లేదు. ఎందుకు? ఏం పెళ్ళంటే ఇష్టం లేదా? నాన్నకి ఒంట్లో బాగాలేక చనిపోయారు. అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చారు, అందుకే వాళ్ళ ఫ్రెండ్ కొడుకు. ఓ అవునా? ఇలా అయింది. ఏం నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా? మరి ఎందుకు ఇంత బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావు? నాన్న మాట ఇచ్చారుగా. నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు ఏమో. ఒకసారి అంకుల్తో మాట్లాడు. మా నాన్న మాట కోసమైనా నేను పెళ్లి చేసుకోవాలి. చూడు, చెప్తున్నా, నీకు నువ్వే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటా అన్నావు. లేదు, నాన్న కోసం నేను పెళ్లి చేసుకోవాలి. సర్లే, నీ ఇష్టం. ఎప్పుడు పెళ్ళి? ఇంకో వారం. అవునా? సరే అయితే వస్తానురా, బాయ్. సరే, జాగ్రత్త. ಪ್ರೀತಿನಿ ಎರಡೆರಡು ರೀತಿ ತಂದೆ ಮನಸ್ಸಿಗೆ ಭೀತಿ ಯಾರ ಮಾತು ಕೇಳಲಿ ನಾ ಹೇಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಲಿ. హలో, తెలిసింది, చెప్పండి. మీ ఫ్రెండ్ ఫోన్ చేసి కనుక్కున్నారా ఎప్పుడు వెళ్తున్నారని?
ఈ ఫ్రైడే నైటా? అంటే రేపు కాకెళ్ళుండి. సరే అయితే ఫ్రైడే నైట్ వస్తాను, మీరు రెడీగా ఉండండి, వచ్చి పికప్ చేస్తాను. డోంట్ వరీ, ఓకేనా? హే, తొందరగా రండి. హే, ఏమైంది? ఇంకా టైం ఉంది, రండి. దొరుకుతారు. అతనే. హే, ఎవరు ఆ ఎల్లో షర్ట్ వేసుకున్నాడే? అతనా? సరే సరే, టెన్షన్ తీసుకోకండి, నేను అతన్ని సపరేట్గా పిలిచి మాట్లాడి మిమ్మల్ని మీట్ చేయిస్తాను, ఓకేనా? వద్దు శ్రేయస్, ఇక్కడి నుంచి చూస్తున్నాను కదా. ఇంత దూరం వచ్చాం తనని చూడాలని. మీరు ఇక్కడ ఒక చోట నించోండి, నేను తనని తీసుకొస్తాను, మీట్ అవుతుంది కానీ. యూ డోంట్ వరీ. ఇంకేం ట్రైన్ వెళ్ళే టైం అయింది, మనం వెళ్దాం ఏం పదండి. చేయాలరా బాబు, ఈ అమ్మాయికి ఏం చెప్పినా వినట్లేదు. ಕಾಲವು ಸೋಲುವ ಹಾಗೆ ಕಾಯುವೆ ನಾನು ನಿನಗೆ ಹೇಳದೆ ಕೇಳದೆ ಹೇಗೆ ಬಿಟ್ಟುರು ಹೋದರೆ ಹೇಗೆ ಸಾಲು ಸಾಲು ಕನಸುಗಳ ನಾ ಹೇಳುವಾಗ ಆಸೆಗಳ ಆನುತ್ತಾ ತಲೆಯಾಡಿಸಿ ತೊರೆದು ಹೋದೆ ನಂಬಿಸಿ ನನ್ನೆದೆಯ ಧಿಕ್ಕಳಿಕೆಗೆ ಕಣ್ಣೀರ ಅತಿವೃಷ್ಟಿಗೆ ನೀಡುವೆಯ ನ್ಯಾಯ ಕೊಡುವೆಯ ಸಮಯ ಕಳೆಯುವೆ ಹೇಗೋ ದಿನಗಳನ್ನು ಮುಚ್ಚದೆ ಮನಸ್ಸಿನ ಕಥಗಳನ್ನು ಮನಸ್ಸಿನ ಹಸಿದಿಗೆ ನೆನಪನ್ನು ಉಣಿಸುತ್ತಾ ನಂಬಿದ ಪ್ರೀತಿಗೆ ಕಥೆಯಾಗುವೆನು. ಮರೆತಿದ್ದೆ ನಾ ಹೇಗೋ ನೀನ ಸಂಭವ ಕಳೆದಿದ್ದೆ ఒక నిమిషం. ಒಂದಿಷ್ಟು ಕಾಲವ ಮಾಸುವ ನೆನಪುಗಳು ಮತ್ತೆ ಒಂದಾಗಿವೆ ಕಣ್ಣಾಲಿಗಳು ಮಾಸಿನ It's okay, వద్దు. ನೆನಪುಗಳು వద్దు వద్దు. తెగాసి ಮಾಡಿವೆ ನೀನ ముఖం తుడుచుకుంటే కన్నీళ్ళు కనిపిస్తాయి. కన్నీరా? వాట్ డూ యు మీన్? నేను మీకు చెప్పాను కదా, ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి అని. ఎమోషనల్ అని కాదు, మీ లవర్ పెళ్లి చేసుకున్నాడు కదా ఆ అమ్మాయి యశస్విని. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు. మీరేం చెప్తున్నారు? నాకు అర్థమే అవ్వట్లేదు. నా పాస్ట్లో 2 years లవ్ చేసి నా నుంచి దూరమైన అమ్మాయి. అది చూసి కొంచెం ఎమోషనల్ అయ్యాను. మీది లవ్ ఎలా బ్రేకప్ అయిందో చెప్తారా? ఇదే నీ ఫైనల్ డిసిషనా? మా నాన్నని ఎలాగో కాపాడుకోలేకపోయాను. అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చిన మాట అయినా నిలబెట్టుకుంటాను, లేకపోతే నేను గిల్ట్లోనే బ్రతకాలి. జీవితం మొత్తం నేను నీతో గిల్ట్లో ఎలా బ్రతుకుతాను? వద్దు, అట్లీస్ట్ నువ్వైనా బాగుండాలి. నేను అదే చెప్పేది. హే యశు, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? ఇలా చూడు,
అంకల్తో మాట్లాడదాం, ఒప్పిద్దాం. ఇందులో మన తప్పేముంది? ఇంట్లో చెబుదాం అనే లోపు ఈ 1 month గ్యాప్లో ఇదంతా అయిపోయింది. వద్దు ప్లీజ్, మా నాన్నకి నేను ప్రేమించిన విషయం తెలియకూడదు. వారు ఒప్పుకుంటారా లేదా అనేది కాదు, కానీ ఇది మా నాన్న ఆశ అంతే. నువ్వు లేక బతకడం నేను ఇంకా నేర్చుకోలేదు. నాకు ఎలా బ్రతకాలో నేర్పించిపో నువ్వు. చూడు శ్రేయస్, నా లైఫ్ ఎలాగో ఇలా అయిపోయింది. టేక్ కేర్. ఓకే బాయ్. ఐ మిస్ యూ రా.